ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకర్. 3 రోజుల క్రితం మందడం గ్రామంలో రామారావు గారి మృతి చాలా విచారకరమైన అంశం. ఎందుకంటే గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ, జగన్ పరిపాలన కానీ, ఈ 18 నెలల పరిపాలన మొత్తంలో కూడా రాజధానిలో రైతాంగ సమస్యల పరిష్కారంలో ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ ల్యాండ్ ఫుల్కి ఇచ్చిన భూముల్లో కొండ వాగులు ప్రాంతాల్లోనూ, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోనూ ఫ్లాట్ ఇచ్చిన అసైన్డ్ భూముల్లో కూడా ఫ్లాట్ ఇచ్చిన పరిస్థితి, పూలికి ఇవ్వని ప్రాంతాల్లో కూడా ఈ ఫ్లాట్ ఇచ్చిన పరిస్థితుల్లో రైతాంగం ఆందోళన చెంది మన ఫ్లాట్లు మార్చడం అని చెప్పేసి ఆందోళన చెందిన కూడా ఈ ప్రభుత్వం స్పందించిన పరిస్థితి లేదు. నిన్న మందడంలో రోడ్డు అలైన్మెంట్ మార్చాలి, ఇళ్ళు పోతా ఉన్నాం, ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పేసి అయ్యే క్రమంలోనే రామారావు గారు మాట్లాడే సందర్భంలో ఆయన కాస్త ఆవేశానికి లోనే కుప్పకూలిపోయిన పరిస్థితి మనం చూసాం. చాలా విచారకరమైన అంశం. అందుకనే మేము రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే, తక్షణమే రాజధాని రైతాంగ సమస్యల పరిష్కారంలో మీరు చిత్తశుద్ధితో పనిచేసి ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాజధాని రైతు అయిన రామారావు గారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు ఈశ్వరెడ్డి, నేను రాజధాని రైతు సంఘ అధ్యక్షుడిని. ఇప్పుడు ఒక రామారావు గారి మృతే మన ప్రతిష్ట కనపడతా ఉంది. పరోక్షంగా చాలామంది రైతులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళ వీధి పూట్లని లేదా సెంటిమెంట్ చాలామంది ఫీల్ అవుతున్నారు. మరి ఆయాల పిచ్చిగా ప్లాట్లన్నీ కొట్టేశారు. మరి బాగుండాడు ఆడేమో ఎవడు చెప్పుకోవాలి అర్థం కావట్లా. ఎక్కడ పోతే పని వద్దో కూడా చెప్పుకోవట్లేదు. మీరు అందరూ అప్లికేషన్ పెట్టుకోండి, మేము రోడ్డు పోట్లో 4 తీస్తాం అంటున్నారు. ఇప్పటివరకు ఒక్క ప్లాట్ కూడా తీసిందేం లేదు, ఎక్కడ తీసిందేం లేదు. అదేమంటే మీరు భూములు ఇవ్వట్లేదు, మీకు సరిగ్గా ఇక్కడ ఈ రాజధానిలో భూములు ఇవ్వడానికి ఇండస్ట్రియల్ వాళ్ళకి ఏమి అవకాశం లేదు. అందుకని ఇది ఏడబెట్టి ఆయన పక్కకు పోయాడు. మళ్ళీ ఆ 16,000 ఎకరాలకి మళ్ళీ అదే అయిపోయి ఇంకో పక్క పోతాడు. ఇక్కడ మొదటివాడికి అన్నం పెట్టలా, ఇంకా రెండో వాడికి అన్నం పెడితే మూడో వాడికి అన్నం ఎప్పుడు పెడతారో ఎప్పుడు తింటారో. నీ పీరియడ్ 5 సంవత్సరాలు, ఎవరికైనా సరే 5 ఏళ్ళు. ఆ తర్వాత ఏ రాజుడో రెడ్డోడు ఏ ప్రభుత్వం వచ్చిందో తర్వాత ఎవరు వస్తారో మరి అది దాని మీద ఎంత పని చేస్తారో తెలీదు. ఇప్పటికే ఉన్నదాని అందరికన్నా వీళ్ళు చేసి దాన్ని బాగు చేసి ఆ రైతులకు అప్పచెప్పేస్తే ఒక రాజధాని శిలాశాసనంగా దానికి ఒక పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి ఆ చట్టం పెడితే రాజధాని ఎక్కడ పోకుండా ఉంటుంది. అంతేగాని ఒట్టెట్టి స్టేట్మెంట్లు, ఆ బిల్డింగ్ల గురించి స్టేట్మెంట్లు ఇస్తే ఇది రైతులకు న్యాయం చేసినట్టు కాదు. ఆ రైతులు చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మందడం గ్రామంలోనే అంతమంది రైతులు ఎగబడి వాళ్ళందరూ మా సమస్యలు నేను ఆడాలతో సహా ఎగబడితే వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి సమాధానం రాలా. ఇట్లా అన్ని గ్రామాల సమస్యలు ఉన్నాయి. గ్రామ కంటకాలు తేల్చలే ఇంతవరకు. ఏ ఒక్క గ్రామంలో గ్రామ కంట తేల్చలా. గ్రామ కంటకాల సమస్యలు అనేక రకాలు ఉన్నాయి. మరి అట్లాగే కొన్ని రైతులు కొంతమంది ఇవ్వాల. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోడ్ల కన్నా కనీసం వాళ్ళ దగ్గర రోడ్లకు మాట్లాడుకొని రోడ్లకు ఇస్తానికి మాట్లాడితే అది ఉండవల్లి పెన్మా గ్రామం సాధ్యపడింది. అది ఎంత కొంతమేర దాదాపు 90% అయిపోయింది అధికారులు కృషి వల్లే. అంతేగాని ఎక్యుయేషన్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అంటే ఎక్యుయేషన్ పెట్టిన అన్ని గ్రామాలన్నీ కూడా మీరు ఏదైనా రోడ్డుకి హైవే రోడ్డుకో లేకపోతే ఇంకేదో రైల్వే స్టేషన్కో ఎక్యుయేషన్ పెడితే చెల్లిది. కానీ దీనికోసం ఈ ప్రాజెక్టు కోసం ఎక్యుయేషన్ పెడితే అది ఒకసారి ఆలోచించుకొని అట్ట ముందుకి రైతుల మీద బలప్రయోగం చేయకూడదు. చట్టం ద్వారాగా బలప్రయోగం చేస్తే ఏం జరుగుతుందంటే వాడు 1000 మంది చెబుతాడు. ఆ 1000 మంది చెప్పేటప్పటికి ఆటోమేటిక్గా ఆ ప్రభుత్వం పలసన అయిపోతే రాజధాని వెనకబడటానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి వచ్చి ఇక్కడి నుంచి రాజధాని తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటివన్నీ లేకుండా వీళ్ళే ఈయన ఉన్నంతకాలం ఈ 3 ఏళ్ళలోనే దీని శిలాశాసనంగా రాజధానిలో కూడా చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో కూడా చట్టం తీసుకొచ్చి రాజధాని ఇక్కడే ఉంచాలని కోరుకుంటూ ఇవాళ ఈ సిఆర్ఐ కమిషనర్ గారికి మేము ఒక రిప్రజెంటేటివ్ కూడా ఇదలుచుకొని ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు రిప్రజెంట్ ఇస్తాం. ఇది విషయం. దొండపాటి రామారావు గారు ఆయన అకాల మరణం. ఆయన మరి పేపర్ అయితే పేరు చెప్పను కానీ నేను ఆ పేపర్లో కూల్గా మాట్లాడి కూల్గా చనిపోయాడు. ఒక కూల్గా మాట్లాడి కూల్గా చనిపోవటం ఏంటండి? ఒక రైతు 2 ఎకరాల 10 సెంట్లు ఇస్తే సింగపూర్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఇస్తే అంత మెరగ భూమి, అంత కండగల భూమి ఆయనకి ఇచ్చిన దాకా తీసుకొచ్చి దాన్ని ఆ వాగులో ఆ మందరం ఊరేమంటే ఒక వాగు ఒకటి ఉంది, ఆ వాగులో ఫ్లాట్లు కొట్టారు ఆయనకి. ఆయన ఆవేదన చెందుతూ అది ఆయన కూల్గా మాట్లాడటానికి ఆయనకి 70 ఏళ్ళు వయసు ఉంది. కలబడతాడా కుర్రాళ్ళలాగా? మామూలుగానే మాట్లాడాడు. కానీ ఆ గుండెల్లోంచి వచ్చిన ఆవేశం పొంగిపోయి చచ్చిపోయాడు. అది వాసం రాయాలిగా. పేపర్ అయినవాడు కూడా వాసం రాయాలిగా. వాసం రాయకుండా అవాసాలు రాసుకొని జనాన్ని మభ్య పెడితే ఎంతకాలం మభ్య పెడతారట? ఇది రైతాంగానికి తీరని నష్టం. ఇది రైతులకి ఇట్లాంటి వార్తలు
ప్రచారం చేయకుండా వాస్తవాలు రాయండి. ఏదైనా సరే, ఏ టీవీ అయినా సరే వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చేస్తే జనానికి అర్థం అవుద్ది ఏంటో. అంతేగాని దీన్ని ముసుగేసుకొని చేస్తే ఆ ముసుగు ఎప్పుడోసారి పగిలిపోయిద్ది. నువ్వు పతనం తప్పదు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కంచుమాటి అజయ్ కుమార్, రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి. ఈ రాజధానికి సంబంధించి మేము భూములు ఇస్తామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి త్యాగం చేశారు రైతులు. ఇక్కడ రైతు సంఘాలుగా మేము కూడా అన్ని వేల ఎకరం ఒక్కసారిగా అభివృద్ధి చెందిద్దా లేదా అని మేము ఆలోచనతో కూడా వాళ్ళకి తెలియజేసినా లేదు, మాకు నమ్మకం ఉందని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. మేము రైతు సంఘంగా ఎప్పుడు కూడా రైతు పక్షపాతగానే ఉంటాం. అయితే స్వచ్ఛందంగా ఇచ్చినందుకు మేము ఏమీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు, మేము దాని మీద ఎలాంటి నిరసన కార్యక్రమం చేపట్టలేదు, మేము స్వాగతించాం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఏదైతే రైతులు అక్కడ ప్లాట్లుగా ఇవ్వాల్సి ఉంది ఇప్పటి వరకు కూడా దాని మీద ప్రకటన చేయకపోవడం, వాళ్ళకు చూపించకపోవడంతో వాళ్ళ ఆందోళన బయలుదేరింది. ఇంకా రకరకాల కాకుండా మళ్ళీ కొత్తగా రెండో దేశ భూసేకరణ కోసం ప్రయత్నం చేయడంతో ఇక్కడున్న భూములకి విలువ రాదు, విలువ రాకపోతే మేము త్యాగం చేసిన భూములకి ఇచ్చిన ప్లాట్లకి రేటు రాదు అని చెప్పేసి భయం వ్యక్తమైంది. దాంట్లో భాగంగా ఇప్పటికే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని ఇక్కడ లేదన్న తర్వాత దాదాపు 152 మంది చనిపోయారు. ఏది అక్కడ ఇచ్చిన త్యాగానికి ఫలితం లేదే, భవిష్యత్తులో మాకు భూములు కూడా రాకుండా పోతాయని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే పని అయింది, మాకు న్యాయం జరిగిద్దని అందరూ ధీమాగా ఉన్నారు. కానీ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ప్లాట్లు ఎక్కడ కేటాయించింది లేదు. కానీ కేటాయించకపోగా సిఆర్డీఏ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వం గెలవడానికి యొక్క అమరావతి రైతులే ముఖ్య కారణం. అలాంటిది ఈ రైతుల్లో విస్మరిస్తే రేపు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏ విధంగా న్యాయం చేస్తారు? అందుకని మేము కోరుతున్నాం, ఈ రామారావు గారు ఈ విధంగా చనిపోవడానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వారి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలి. దాంతోపాటు మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లాట్లు కేటాయించి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని పక్షులు ఐక్య కార్యాచరణతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు కలిపి ఆందోళన కార్యక్రమం పూనుకుంటాం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి కారణం ఏంటంటే దొండపాటి రామారావు గారు ఆయన చనిపోయిన సందర్భంగా మరి ఆయన కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కోరుతూ, అలాగే మరి ఇక్కడ రాజధానికి మరి భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా కొంతమందికి దాదాపు 13-18 సంవత్సరాల నుంచి కూడా ప్లాట్లు ఇవ్వలేదు. ఆ ప్లాట్లు మరి 33 ఎకరాలు స్వయంగా రైతులు ఇచ్చారు. దాని తోడు గవర్నమెంట్ భూములు దాదాపు 20 లక్షలు ఉన్నాయి. మొత్తం 54 లక్షల భూములు ఉన్నాయి. ఆ భూములన్నిటి కూడా మరి ఇవన్నీ కూడా ప్రజా రాజధానిగా కొనసాగించి అందరూ కూడా ఈ రాజధాని డెవలప్ చేయాలి. డెవలప్ దానికి శాతానికి మేము వ్యతిరేకం కాదు. మరి ఇలా మరి ఈ 54 ఎకరాల్లో కూడా మొత్తం అన్నీ కూడా సక్రమైన పద్ధతిలో చేసి అప్పుడు మరి ఏరే సాటకి భూములకి వెళ్ళాలి. మరి 40 ఎకరాలు ఏరే తీసుకుంటున్నామని అంటున్నారు కాబట్టి అది ధర్మం కాదు. మీరు కాకపోతే తర్వాత అవి తీసుకోవటం ధర్మం. కానీ ఇప్పుడు ఇది తీసుకుంటే ఇలా రైతులు ఇచ్చిన రైతులు కూడా నిరసన తెలియజేస్తున్నారు. మరి అది గమనించి ప్రభుత్వం వెంటనే స్పందించి ముందు ఆ భూములు కాకుండా ఇచ్చిన 54 ఎకరాలు, ఆ 20 ఎకరాలు రెవెన్యూ భూములు కానీ కానీ మొత్తం స్వయంగా రైతులు ఇచ్చిన 34 ఎకరాలు కానీ మొత్తం కూడా 54 ఎకరాలు ఇచ్చి ఈ అమరావతిని డెవలప్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి ఈ రోజున మరి ఇలా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు లేదు. మరి గిట్టుబాటు ధరలు కూడా ఇవాళ మరి 1792 రూపాయలు అంటున్నారు. అది ఏమాత్రం ఇవాళ వాళ్ళకి ఇవాళ రైతులు ఒక్కొక్కడికి దాదాపు ఒక 10-16 రూపాయలు చేతికి పడుతున్నాయి. మరి గమనించి దాదాపు 3000 రూపాయల దాకా 25,000 నుంచి 2500 నుంచి 3000 వరకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని, అలాగే యూరియా కానీ మరి 2020 కానీ 14-28 కానీ 3-17 కానీ డిఏపి కానీ రేట్లు పెంచాలని చెప్పి మేము కోరి చూస్తూ ఇవాళ దొండపాటి రామారావు గారు చనిపోయిన దానికి ఆయనకి న్యాయం చేయాలని, ఆయన కూడా ప్లాట్లు ఇవ్వాలని, 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మేము రైతు సంఘం తరఫున మేము కోరుతున్నాం.